ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో మైనంపల్లి ట్రీట్మెంట్, నిజంగా మైనంపల్లి హనుమంతరావుకి ఉన్న ఆ సత్తాని అప్పట్లో దాదాపుగా 20 ఏళ్ల క్రితం టీడీపీ వాడుకుంది. అండ్ ఇప్పుడు పర్టికులర్గా కాంగ్రెస్ చాలా గట్టిగా వాడుకుంటుంది. ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. చాలా రోజులుగా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తమ సత్తా చాటాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాయి. సో జిహెచ్ఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఉనికి కోల్పోకూడదని బీఆర్ఎస్ ఎలాగైనా సరే గద్దె మీద కూర్చోవాలని కాంగ్రెస్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటిదాకా కేటీఆర్ బీఆర్ఎస్ విషయంలో చాలా గట్టిగా క్యాంపెయిన్ చేస్తారు. సో ఆ కార్యకర్తల్ని వెన్నంటి ఉండే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసి అండ్ ఆ కార్యకర్తలు బూత్ లెవెల్లో తిరిగేలాగా సో మొత్తం ఆ ఎలక్షనీరింగ్ చాలా దగ్గరుండి చూసుకుంటారు. కానీ దీని వెనక అయితే 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సరిగ్గా దీని వెనక ఉంది మైనంపల్లి హనుమంతరావు. సో మైనంపల్లి హనుమంతరావుని ఇప్పుడు మళ్ళీ అదే దానికోసం జిహెచ్ఎంసీకి కాంగ్రెస్ వాడుకుంటుంది రివర్స్ డ్రామాలో. సో ఇలాంటి నేపథ్యంలోనే సో 1998 నుంచి 2008లో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు రామాయంపేట నుంచి. దాదాపుగా 10 ఏళ్ళు, ఐ థింక్ 8 to 10 ఇయర్స్ అనుకుంటా. సో 8 to 10 ఇయర్స్ ఈయన టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు మెదక్ జిల్లాకి. సో అప్పుడు ఆయన నేర్చుకున్న రాజకీయ ఓనమాల అయితే ఉందో నిజంగా ఇవాళ వాళ్ళ కొడుక్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఇటు గ్రేటర్లో ఒక పేరు ప్రతిష్ట ఉండేలాగా చేసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ జిహెచ్ఎంసీకి ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ 2017 ఎలక్షన్స్లో మైనంపల్లి హనుమంతరావు నిజంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించారు. సరే ఎవరు అవునున్నా ఎవరు కాదన్నా ఆయనకేమి అంటే రెడ్ కార్పెట్ వేసి రాజకీయాల్లోకి రప్పించలేదు, లేకపోతే మా నాన్న ఇది లేకపోతే మా ఓల్డ్ ఇది అని చెప్పి ఆయన ఎక్కడ చేయలేదు. సో ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మైనంపల్లి అనగానే సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తొస్తాయి, ఆయన చేసిన మంచి పనులు గుర్తొస్తాయి. ఎవరైతే విడోలు ఉంటారో వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చిన నేపథ్యం, కరోనా టైంలో ఆహార ప్యాకెట్లు పంచిన నేపథ్యం, ఒకటి కాదు రెండు కాదు, అన్న అంటే నేనున్నా అనే క్యారెక్టర్ నిజంగా మైనంపల్లి హనుమంతరావు చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే ఆయన రాజకీయం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. సరే ఆయన ఇచ్చే కౌంటర్లకి నిజంగా ఎవరు కూడా ఆ రియాక్షన్స్ ఇవ్వలేని పరిస్థితి. మొన్న గాంధీ భవన్లో కూర్చొని మైనంపల్లి హనుమంతరావు మాట్లాడితే కనీసం కేటీఆర్ నుంచి కానీ హరీష్ రావు గురించి కానీ ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేని సిచ్యువేషన్. మెదక్లో గెలిపిస్తాడు, గెలిపి చూపిస్తాడు. అలాంటి వ్యక్తి నిజంగా మైనంపల్లి హనుమంతరావు. సో ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు సత్తాని ఎట్టి పరిస్థితిలో జిహెచ్ఎంసీకి ఇటు మెదక్ మున్సిపల్ ఎలక్షన్స్కి వాడుకోవాలని చాలా గట్టిగా డిసైడ్ అయింది కాంగ్రెస్ అధిష్టానం. సో దీనికి సంబంధించి ఆయనకి ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. సో మైనంపల్లి చారిటీస్, వీళ్ళ చారిటీ వీళ్ళకి చాలా ప్లస్. ఇటు ట్విన్ సిటీస్లో హైదరాబాద్ సికింద్రాబాద్ 2 నగరాల్లో కూడా మైనంపల్లి తెలియని అంటే లేరు. సో మైనంపల్లి మీద బయటకు వచ్చి ఎలిగేషన్ చేయాలి, లేకపోతే మైనంపల్లి అది కబ్జా చేసిండు ఇది కబ్జా చేసిండు అంటానికి లేదు. సరే అప్పుడు సరిగ్గా 2014 అనుకుంటా, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమిలో భాగంగా సిహెచ్ మల్లారెడ్డికి టీడీపీ నుంచి టికెట్ వస్తే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఆయనకి జస్ట్ 24,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. ఎంత టఫ్ సిచ్యువేషన్ తెలుసా? రాష్ట్రాలు విడిపోయాయి, చాలా అంటే ఇటు ఆల్రెడీ బీజేపీ ఇవన్నీ కలిసిపోయి ఒక కూటమిగా ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా జస్ట్ 20,000 ఓట్లతో ఓడిపోయాడు. ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థికి కాదు. సో అలాంటి నేపథ్యం ఉన్న మైనంపల్లి హనుమంతరావు చారిటీల త్రూగా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళారు. ఇవాళ వాళ్ళ కొడుకుని గెలిపించుకున్నంటే నిజంగా వాళ్ళ కొడుకు ఎంత ఇదో నిజంగా అంటే మైనంపల్లి హనుమంతరావు కూడా అంతే పొటెన్షియాలిటీ ఉన్న నేత. సో ప్రజల్లో అంటే మైనంపల్లి హనుమంతరావు చెప్తే పని అయిపోతుంది, అధికారుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ అధికారులు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు గుర్తొచ్చింది ప్రజా దర్బార్, గుర్తుందా?
అప్పట్లో ప్రజా దర్బార్ పెట్టి ఇటు బ్యూరోక్రాట్స్కి ఇటు ప్రజలకి మధ్యలో ఉండి ఎలాంటి అవకతవకలు ఎలాంటి లంచాలు ఇవ్వకుండా పని చేసినటువంటి నేత తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మైనంపల్లి హనుమంతరావు. ఆయన గురించి అంటే రాజకీయ అవగాహన ఉన్న చాలామంది మాట్లాడే మాట నిఖర్సైన నేత, నిఖర్సుగా మాట్లాడతారు, ఆయన ఏదో బట్టగాల్చి మేదేసే పనులు చేయరు అని చెప్పి చాలామంది మాట్లాడతారు. నిజంగా అది ఆయనకున్న ఒక మోస్ట్ అడ్వాంటేజ్. అండ్ రెండోది ఏంటంటే మైనంపల్లి ఎవరికన్నా ఒక యాక్షన్ ఇచ్చారు అంటే దానికి రియాక్షన్ ఇవ్వడానికి కూడా పార్టీల అధినేతలు కావచ్చు, సరే అప్పట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చి ఏదో రప్చర్ చేశారో అంతా పక్కన పెడదాం. నిజంగా ఆయన అడిగాడు, ఆయనకి హక్కు, ఆయన దగ్గర ఆ పొటెన్షియాలిటీ ఉంది, ఆ కంటెంట్ ఉంది, ఆయన దగ్గర వర్త్ ఉంది కాబట్టి అడిగాడు, సరే ఇవ్వలేదు, బయటకు వచ్చాడు. దాన్ని పెట్టుకొని షోకాజ్ నోటీసులు అని చెప్పి ఈయన ఏదో బ్లేమ్ చేద్దాం, జిహెచ్ఎంసీలో ఆయన రాజకీయ ప్రాబల్యం లేకుండా చేద్దాం అంటే అయిందా? ఇవాళ అదే ఎక్కడైతే ఆయన్ని కొట్టారో మళ్ళీ ఇప్పుడు అక్కడికే వచ్చి జిహెచ్ఎంసీకి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్కి చాలా గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. సో మరి మీరేమనుకుంటారు మైనంపల్లి హనుమంతరావు గురించి?